బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ను హెచ్చరిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ ప్రకటన విడుదల చేశారు. శత్రు దేశాలకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. అమెరికా దాడులను తమ సైన్యం సమర్థంగా తిప్పికొడుతూ ఇరాన్ భూభాగాన్ని, జాతీయ పతాకాన్ని రక్షిస్తున్నాయని కొనియాడారు. తమ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని తేల్చి చెప్పారు. అమెరికా తమ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగించినంత కాలం హార్ముజ్ జలసంధిని మూసే ఉంచుతామని ఇరాన్ తేల్చి చెప్పింది. అగ్రరాజ్యంతో మరో విడత చర్చలకు తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలిపింది. ఇరాన్ సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆయన పేరిట ఓ సందేశాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. శత్రువులకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని తన సందేశంలో మొజ్దాబా హెచ్చరించారు. అహంకారంతో విర్రవీగుతున్న శక్తులతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇరాన్ సైన్యాన్ని దేశపు బిడ్డగా అభివర్ణించిన ఆయన భీకర దాడులను తట్టుకుని శత్రువుకు దీటైన జవాబిస్తోందని ప్రశంసించారు. అమెరికా ఇజ్రాయిల్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన మొజ్దాబా ఖమేనీ ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు. అయితే ఆయన పేరిట ఇరాన్ ప్రభుత్వ టీవీ తరచూ ప్రకటనలను ప్రసారం చేస్తోంది. మరోవైపు అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ తుది ఒప్పందానికి చాలా సమయం పడుతుందని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ ఘాలిబాఫ్ తెలిపారు. వారాల తరబడి జరిగిన యుద్ధంలో ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించిందన్నారు. తమ డిమాండ్లను అగ్రరాజ్యం అంగీకరించినందుకే తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యాల్ని అమెరికా సాధించలేకపోయిందని తెలిపారు. హార్ముజ్ జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని ఘాలిబాఫ్ తేల్చి చెప్పారు. ఆమోదయోగ్యం కాని డిమాండ్లను రుద్దడానికి శత్రువులు ప్రయత్నించారని ఆరోపించారు. అందుకు తాము అంగీకరించకపోవడం వల్ల చర్చలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీ ఖరారు కాలేదన్నారు. ఇరాన్తో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన అనంతరం ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఈ నెల 22న ముగియనుంది. ఈ గడువును మరింత పొడిగిస్తారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.